హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మా కొత్త ఇంటి వ్లాగ్తో మళ్ళీ వచ్చేసానమాట. మా కొత్త ఇంట్లో టైల్స్ సెలెక్షన్ చేస్తున్నాము. గ్రానైట్ టైల్స్, కింద ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ కూడా సెలెక్షన్ చేయడానికని షాప్కి అనేది వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా డిజైన్స్ చూపిస్తున్నారు. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కటి తగ్గట్టు, ఇప్పుడు పూజ రూమ్కి ఒక విధంగా, ఇంకా ఫ్లోరింగ్ టైల్స్ ఒక విధంగా, కిచెన్ టైల్స్, వాష్రూమ్ టైల్స్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, అక్కడ ఎలా ఉన్నాయి, మేమేం సెలెక్ట్ చేసుకున్నాం అనేది. సో ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ టైల్స్ అండి. ఇవన్నీ కూడా కిచెన్ రూమ్ టైల్స్ అన్నమాట. మనం టైల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఉండేవి, బ్రైట్గా కనిపించేవి తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మన ఇంట్లోకి వెలుగు రావడానికి కంప్లీట్గా డార్క్ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయి అక్కడ చూడడానికైతే. కానీ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇల్లు చీకటి అయిపోతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నట్టయితే లుక్ వైజ్గా బాగుంటుంది. సో మేము అదే చేస్తున్నాము, కొంచెం లైట్ కలర్స్గా ఉండేవిగా సెలెక్ట్ చేసుకొని వేయిస్తున్నాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా వాష్రూమ్ టైల్స్ అనమాట. వాష్రూమ్లో మనకు మొత్తం కూడా 3 ప్యాటర్న్స్లో వస్తాయి. కింద డార్క్ కలరు, మిడిల్ మిక్సింగ్ వస్తుందన్నమాట. మనకు పైన ఏది ఉందో అది, కింద అది. ఇది వచ్చేసి కిచెన్ టైల్స్ అనమాట. సో కింద మొత్తం వాష్రూమ్ టైల్స్ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇంకా మనకేవి నచ్చుతాయో అవి రిమూవ్ చేస్తూ పక్కకు చూపిస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా కిచెన్ టైల్స్. డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా హెవీ డిజైన్స్గా ఉన్నాయి. ఈ కిందవన్నీ కూడా వాష్రూమ్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకు ఫ్లోర్ టైల్స్. ఫ్లోర్ టైల్స్లో మనకు 2x2 ఉంది, 2x4 ఉందన్నమాట. సో మేము వచ్చేసి హాల్లో 2x4 తీసుకున్నాము, కొంచెం లుక్ వైజ్గా బాగుంటుందని. బెడ్రూమ్స్లో మిగిలిన కిచెన్ అన్నిట్లో ఏమో 2x2 వేయించామన్నమాట. సో ఆ విధంగా సెలెక్ట్ చేసాము. అండ్ ఇందులో కూడా మేము హెవీ డిజైన్ ఉన్నది సెలెక్ట్ చేయలేదండి. ఇప్పుడు మేము ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో కంప్లీట్ ఫ్లోర్ మొత్తం డిజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మేము కన్స్ట్రక్షన్ చేసింది కాదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసింది తీసుకున్నాం అనమాట. సో మేము చేంజ్ చేయించలేకపోయాం, అలానే 12 ఇయర్స్ గడిచిపోయింది. సో మాకు ఆ లుక్ వైజ్గా బాగా అనిపించలేదు. అందుకే ఈసారి సెలెక్ట్ చేసుకునేటప్పుడు లైట్గా ఉండేటట్టు చూసుకున్నాం. సో కంప్లీట్ లైట్ ఉండి నార్మల్ బేసిక్ డిజైన్ ఉన్నట్టయితే మనకి కింద ఏదన్నా పడ్డా కనిపిస్తుంది, లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అని అనుకున్నాం అనమాట. సో అలానే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్లోరింగ్లో కూడా చాలా డిఫరెంట్ టైల్స్ అయితే వచ్చాయండి. ఇంకా ఆఫీస్కి అయితే ఒక లుక్, ఇంకా పెంట్ హౌస్కి అలా అయినట్టయితే, మీరు పార్టీస్కి సెలెక్ట్ చేసుకోవాలన్నట్టయితే ఇంకో లుక్, ఇంకా అలా డిఫరెంట్గా మనకైతే అక్కడ డిజైన్ చేశారు. ఇవి వచ్చేసరికి మనకు పార్కింగ్ టైల్స్ అనమాట. సో వాష్రూమ్లో, పార్కింగ్లో వేసేవి కూడా డిఫరెంట్గా పెట్టారు. ఈ షాప్ మేము వెళ్ళిన చోట అయితే ప్రతి ఒక్కటికి ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు పూజ రూమ్కి ఒక సైడు, బెడ్రూమ్కి ఒక సైడు, ఇంకా కిచెన్కి ఒకలాగా అలా డివైడ్ చేసి పెట్టేశారనమాట. అండ్ మోడల్స్ కూడా పెట్టారు. ఫ్లోరింగ్ ఎలా వేస్తే బాగుంటుంది, కింద ఎలా ఉంటే బాగుంటుంది అనేది కంప్లీట్గా అక్కడ మనకు మోడల్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే కొంచెం ఇలా సెట్ అయిన షాప్ని చూసి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఫ్లోరింగ్కి ఇలా వేయిస్తే బాగుంటుంది, అండ్ కిచెన్ రూమ్కి ఇలా ఉంటే బాగుంటుందనే ఒక చిన్న ఐడియా అనేది వస్తుంది. మేము కూడా అలా చూసుకున్నాము. అండ్ మా ఇంటికి ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో అది కూడా చూసుకున్నాం. ఇంకా 2-3 ప్లేసెస్లో, మీరు ఉండే ప్లేస్లో కానివ్వండి, మీరు రెంట్ హౌస్ ఉన్నట్టయితే రెంట్, లేకపోతే ఓన్ అదే విధంగా ఉండద్దు అనుకుంటే ఇంకొంచెం మార్పులు చేయడం. ఎందుకంటే మనం ఒక ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అవి రాకూడదు అంటే ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనకి ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఉండకూడదు అని చూసుకొని వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మేము అలానే ఇప్పుడు ఉంటున్న ఇంటిలో మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొత్త ఇంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని దగ్గరుండి ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా పార్కింగ్ టైల్స్. పార్కింగ్ టైల్స్లో ఇంతకు ముందులాగా ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి. ఇంతకుముందు చెక్స్ డిజైన్ అలానే చూసేదాన్ని, కానీ ఇప్పుడైతే సూపర్గా ఉన్నాయండి. పార్కింగ్లో కూడా
చాలా మోడల్స్ వచ్చాయి. ఇంకా పార్కింగ్ గూడా ఒక టైల్స్ అయితే తీసుకున్నాము. బ్లాక్ అండ్ వైట్‌లో పైన కనిపిస్తుంది కదండీ! సగం పిక్చర్ ఎళ్ళిపోయింది. నేను మళ్ళీ ఇంకోసారి వస్తే చూపిస్తాను. సో, ఇలానే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లోరింగ్‌వన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకొన్ని పార్కింగ్ టైల్స్ చూపిస్తున్నారు. మేమింకా ఒక్కొక్కసారి మళ్ళీ రిపీటెడ్‌గా చూసి అది బావుంటుందా? లేదా? అనేది చూసుకొని మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నామనమాట. ఒకటికి 2 సార్లు ఆలోచించి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా లాస్ట్‌లో పార్కింగ్ టైల్సే అనమాట. నేను ఇందాక చెప్పాను కదా! బ్లాక్ అండ్ వైట్ అని. కింద కనిపిస్తుంది కదా! అదే అనమాట మేము సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ లుక్ వైస్‌గా గూడా బావుంది. ఎక్కువ హెవీ లుక్ లేదు. ప్యాటర్న్ కూడా బాగా వచ్చింది. 2 టైల్స్ ఏసినా కూడా. సో, అది బావుందనిపిచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఇలా చూసుకొనైతే ఒకదాని తర్వాత ఒకటి అన్ని టైల్స్ కూడా సెలెక్ట్ చేసేసాం. నెక్స్ట్ ఏ రూమ్‌లో ఏదేపిచ్చామనేది క్లియర్‌గా వీడియోస్ రూపంలో అయితే మీకు డైలీ వచ్చేస్తాయి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే డైలీ మీకు వచ్చేస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడొచ్చనమాట. ఇవి కూడా ఒక రకమైన పార్కింగ్ టైల్స్ అనమాట. ఇవన్నీ కూడా స్లిప్ కావు. చూపిస్తున్నారు. హ్యాండ్ పెట్టి ఇలా రఫ్ చేసి చూపిస్తున్నారు. చూడ్డానికి షైనింగ్‌గా ఉన్నాయి కానీ మనకు స్లిప్ అయితే కావన్నమాట. ప్రతి ఒక్కటి కొంచెం రఫ్‌గా ఉంటుంది. మనం నడిచే విధంగా. ఇదిగోండి చూడండి. ఇన్ని డిజైన్స్‌లో మనకు ఒక్కొక్కటి డిఫరెంట్‌గా వస్తున్నాయన్నమాట. అలానే ఇక్కడ షాప్‌లో షింక్ గూడా ఉందండి. ఆల్రెడీ మేము ఇలాంటి షింకే తీసుకున్నాము. ఆల్రెడీ పెట్టేసారు. ఇప్పుడు గ్రానైట్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఫిట్టింగ్ అయితే చేసేసారు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చిన్న కిచెన్ వీడియో అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడనట్టయితే చూడండి. నెక్స్ట్ టైల్స్ అవన్నీ వచ్చాక ఒక్కొక్క వర్క్ జరుగుతుందనమాట. సో, ఆ వర్క్ వీడియోస్ కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెడతాను. ఇక్కడ చూపిస్తున్న సేమ్ షింకే మేము తీసుకున్నామనమాట. కాకపోతే ఈ షాప్‌లో తీసుకోలేదు. బట్ ఇలాంటి షింకే తీసుకున్నాము. సో, షింక్ కూడా పెట్టేయడం జరిగింది. ఓ మోడల్ కోసమని మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇలానే ఉంటుంది. ఈ షింక్‌లో స్పెషాలిటీ ఏంటంటే మనకు మంచినీళ్ళది వచ్చేస్తుంది. అలానే హ్యాండ్ వాష్ వచ్చేస్తుంది. గ్లాస్ వాష్ అనేది వస్తుంది. షవర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ వాష్ చేయడానికి. ఇంకోటి మెయిన్ షింక్‌దొచ్చేసి ఇలా ఉంటుందనమాట. మనం మూవ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కడ షింక్ మొత్తం గూడా క్లీన్ జేసుకోవచ్చు. సో, చాలా చాలా బావుందండి. ఈ షింక్ అయితే ఎవరన్నా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. వెడల్పు ఎక్కువుంది. లోతు తక్కువుంది. దానివల్ల మనకు వాష్ చేసినా గూడా కొంచెం బ్యాక్ పెయిన్ అనేది రాదు. అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. సో, ఈ షింక్ వీడియో గూడా కంప్లీట్ ఇన్‌స్టాలేషన్ గూడా నేను మళ్ళీ మీకు వీడియోస్ రూపంలో అయితే పెడతాను. ఇవి కూడా వాష్‌రూమ్ టైల్స్ అనమాట. డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, అన్నీ కూడా సెలక్షన్ అయితే అయిపోయింది కంప్లీట్‌గా. మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్‌స్టాలేషన్ ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఏమేం వర్క్ జరుగుతుందనేది ప్రతి ఒక్కటి వీడియోస్ రూపంలో అయితే పెడతాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉండి ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. వ్యూస్ రాకపోతే కొంచెం వీడియోస్ చేయాలంటే బాధగా అనిపిస్తుంది. సో, బూస్టప్ ఇవ్వడానికి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.